దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా రాజు ఎక్కడైనా ఒక మనిషికి సాష్టాంగ పడుతాడా? రాజు అయితే ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంట? సాష్టాంగ పడి నమస్కారం చేసి నైవేద్య ధూపములు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయనకి నైవేద్య ధూపాలు అర్పిస్తున్న స్థితిలోకి ఒక రాజు వచ్చాడంటే దానియేలులో ఏమి చూశాడో, దానియేలులో ఏమి గమనించాడో. చాలా సార్లు నేను ఆఫరింగ్ గురించి, సమర్పణ గురించి వాస్తవంగా బోధించకూడదు అనుకున్నా. కాకపోతే దేవాది దేవుడు, నాయనా తప్పు, మందిరానికి గత 6 సంవత్సరాల నుంచి నువ్వు ఈ వాక్యాన్ని చెప్పటంలా, చెప్పకపోతే రేపు నీకు కూడా నేను తిరుగు చేస్తానయ్యా, నువ్వు నీ సంఘానికి కొంత జ్ఞాపకం చేయాల్సిందే అని తెలియపరుస్తూ వచ్చాడు. అద్వితీయ దేవుడు మన పాపములను క్షమించి మనల్ని ప్రేమించి నేటికి సజీవులుగా జీవింపచేస్తూ దినదినము ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆయుష్నిస్తూ, ఆహారమునిస్తూ, ఆశీర్వాదములను, నివాసమును మరియు వ్యాపారములలో దీవిస్తూ, ఉద్యోగములలో దీవిస్తూ మనల్ని చల్లగా తన రెక్కల కింద కాస్తున్న దేవునికి నువ్వు ఎంతవరకు కృతజ్ఞతుడవై ఉన్నావు? నువ్వు ఏమి సమర్పిస్తున్నావు ఆయనకి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన ఆరాధనలో ఒక పాట పాడుకున్నాం. ఏంది? కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. ఇద్దరు తెచ్చారు అర్పణలో, కాకపోతే దేవునికి నచ్చింది హేబేలు అర్పణే. హేబేలు అర్పణే దేవునికి నచ్చింది. యెజ్రా 2వ అధ్యాయం 68వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు, చదవండి. యెజ్రా 2వ అధ్యాయం 68వ వచనం. ఎవరంట? కుటుంబంలోని ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరానికి వచ్చి దేవుని మందిరమును తన స్థలములో నిలుపుటకు కానుకలను ఎట్లా కల్పించారంటమ్మా? స్వేచ్ఛార్పణముగా. స్వేచ్ఛార్పణం అంటే ఏంది మీనింగ్ చెప్పాలి అక్క? అదే స్వేచ్ఛ అర్పణముగా అంటే నిర్బంధము లేకుండా, ఇంతే ఇయ్యాలా, ఇంత మించి ఎక్కువ ఇవ్వకూడదు అని నిర్బంధము లేకుండా ఎలా అర్పించారంట? స్వేచ్ఛార్పణముగా అర్పించారంట. ఇదిగో రాజు ఒక మనుషునికి నమస్కారం చేసి నైవేద్య ధూపాలు అర్పిస్తున్నప్పుడు, దేవాతి దేవుడు నీ కుటుంబానికి, నా కుటుంబానికి చేసిన గొప్ప కార్యాలను బట్టి నువ్వు ఎంత కృతజ్ఞతుడై ఉండాలా? ఎంత కృతజ్ఞతుడై ఉండాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానులు వచ్చి
మందిరంలో ఏం చేశారంటమ్మా? అమ్మా ఎందుకు ఇచ్చారంట కానుకలు? యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థానములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణముగా అర్పించేశారు. నేటి క్రైస్తవులు దేవునికి స్వేచ్ఛగా ఇవ్వలేకపోతున్నారు. అదే నా బాధ. మీరిస్తే మీరు దీవించబడతారు, మీరిస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఇదిగో రేపు రాంబాబు ఈ మెసేజ్ యూట్యూబ్లో పెడతారు. కింద చాలామంది కామెంట్స్, చాలామంది హిందువులు కూడా కామెంట్స్ పెడతారు, మీ మందిరంలో కథగాడికి మొదలు అడుగుతున్నారని. అయితే నేనంట, దేవుడు మీకు ఇచ్చింది మీరు ఇయడానికి స్వేచ్ఛగా ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏం తెలుసా? మీరు ఇంకా సంపూర్ణతలోకి రాలేకపోతున్నారు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదువుతారా? యెహెజ్కేలు యెహెజ్కేలు 20:40 అమ్మా చదువమ్మా. నేను వారిని అంగీకరించెదను, అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. దేవునికి ఏ విధంగా ఇవ్వాలంట? ఏ అర్పణలంట? ప్రతిష్ఠితమైన. ఏంది ప్రతిష్ఠితమైన అర్పణలు అంటే? ఏంది ప్రతిష్ఠితమైన అర్పణలు అంటే? ఏంది చెప్పాలి? అనుకున్నవి. ఇంకా ప్రతిష్ఠితమైన అర్పణలు అంటే ఏంది? అనుకున్నవి. ఇంకా ఒప్పుకొన్నవి. ఎవరు చెప్పారు మాట? ఒప్పుకొన్నవి. ఇంకా ప్రథమ ఫలాలు, ప్రత్యేకమైనవి. చాలా బాగా చెప్పారు. ఇంకా ఏంది ప్రతిష్ఠితమైందంటే? ఒకసారి దేవునికి అర్పించిన తర్వాత ఇంకది ఎవరికి? 10,000ది, ₹1,00,000 పోని, అది ఎవరిది? దేవునికి ప్రతిష్ఠిత చేసినదే. దేవునికి ఇవ్వాలి అన్న మృగుబళ్ళే, దేవునికి నువ్వు హృదయపూర్వకంగా సమర్పించుకున్న సమర్పణే ప్రతిష్ఠితమైనది. అది దేవునికే చెల్లింది. ఒక్కసారి అర్పించిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఒక ఆయన అర్పించేసింది, మళ్ళీ వెనక్కి తీసుకుందా? తీసుకురా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠితం అనేది దేవునిది, అది దేవునికి అర్పించవలసినదే. ఇంకా ఏం అర్పించారంట వాళ్ళు? ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. నేను స్వీటీ ముందు కూర్చో, అంకమ్మ గారిని తట్టేసిరా, వస్తా. ఏం చేయాలంట? చెప్పాలి. ప్రథమ ఫలాలను అంగీకరించాడంట. ప్రతిష్ఠతగా అర్పించబడిన దాన్ని స్వీకరించాడట. ప్రియమైనతో ఉన్నారా? మొక్కుబడులు అంగీకరించే దేవుడుగా ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకనే చూడండి ఒక మాట, లూకా సువార్త 21వ అధ్యాయం
4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. వాళ్ళందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పిన. ఏం వేసిందామే? ఎంత వేసిందామే? ఎన్ని కాసులు వేసిందామే? ఎన్ని కాసులు? 2 కాసులే. అయితే నేనంటాను, ఆయన ఈ విధంగానే బోధిస్తా ఉన్నాడు. ఎవరెంత కానుక వేసేది పక్కన పడదని తెలిసిందా? మనం వేసేది ఒకవేళ 5 రూపాయలు బిల్లే ఇవ్వాలనుకున్నాం అనుకో, ఎట్టేస్తాం? పక్కన కప్పెట్టి 2 కప్పెట్టి అంటే అది టక్కని శబ్దం వస్తే కానీ కనుక్కో 5 రూపాయల బిల్ల కదా. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవాతి దేవుడు ఆమెని గమనిస్తా ఉన్నాడు. నేనంటాను, ఆమె గురించి లేఖన గ్రంథంలో రాసిన దేవుడు మన గురించి ఆయన ఆలోచించడా? మనం ఎంత కానుకేస్తున్నాం అని తెలియదా? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు కానీ ఈమె లేమిలో వేసింది. అంత మాత్రమే కాదు, ఏమంటాడు అక్కడ? తనకు కలిగిన జీవనమంతా వేసెనని వారితో చెప్పాను. ఏం వేసిందంట? జీవనం అంటే ఇక రేపుటికి లే, అదే ఆ 2 కాసులే రేపుటికి లే. దేవుడు ప్రతి ఒక్కరిని ఇచ్చే విషయంలో గమనిస్తూ ఉన్నాడు. 2 కాసులని గమనించిన దేవుడు నిన్ను నన్ను గమనించడా? ఖచ్చితంగా గమనిస్తాడు. అయితే కీర్తనకారుడు అంటాడు, 76వ అధ్యాయం, కీర్తనలో 76వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మొక్కు బలులను చెల్లించుడి. ఏం చేయాలంట దేవునికి? దేవుడైన యెహోవాకి మొక్కుకొని మొక్కు బలులను చెల్లించుడి. చాలక చాలా మంది మొట్టమొదటి పని అయితే చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? మొక్కుకుంటాం. ఎంత భాగ్యం అని ఇప్పటికి అర్థమైందా? నీ భాగ్యం అంతా దేవుని మందిరం వేస్తే ఇటువంటి మందిరాలు 3 కడతాం, మొక్కుకుంటాం. కాకపోతే ఏం చేయం? మొట్టమొదటి కూడా నెరవేరుస్తాం. అయ్యా నాకు పలానా జరిగితే నీకు నేను ఇస్తాను మొక్కుకుంటాం, కానీ చెల్లించు. దేవుడు మాటలు చెప్తాం, తర్వాత గెలిచిన తర్వాత చేయి. దేవుడు మనిషి కూడా అటు స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఆఖరికి మొక్కుకుంటాడు, చెల్లింపు అనేది ఉండదు. దేవుడి దగ్గర ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అయ్యా నాకు ఇది చేస్తే నాయనా నేను చేయాలనుకుంటున్నాను, అయ్యా నా పక్షాన్ని కార్యం చేయాలని మొక్కుకుంటాం. అందుకని ఏం మాట? ఏరు దాటిన దాకా ఏరు మల్లన, ఏరు దాటిన తర్వాత ఏంటంట? బోడి మల్లన. ఆ టైం లేదా? దేవాతి దేవుడు మన కానుక విషయంలో మనల్ని గమనిస్తున్నాడు. ఎలా సమర్పించాలంటే కానుకలను చూడండి. 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వచనం. నాకు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పు.
మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. ఎవరి దగ్గర తీసుకోవాలంట? ఎవరి దగ్గర తీసుకోవాలంట? దేవుడు ఎవరెవరి దగ్గర తీసుకోవాలని ఇష్టపడుతున్నాడంట? చెప్పాల మీరే. మనఃపూర్వకంగా ఇచ్చేవాడి దగ్గరే తీసుకొనవలెను. అందరు ఇస్తారు, అందరి దగ్గర తీసుకోవద్దు. ఎవరి దగ్గర తీసుకోవాలంట? దేవుడు అది చూస్తాడు. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులందరికీ చెప్పండి, అర్పణలు తీసుకోరమ్మని చెప్పండి. అయితే మనఃపూర్వకంగా ఇచ్చే వారి దగ్గరే మీరు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా కఠినమైన మాట ఇది. మీరు మనఃపూర్వకంగా కానుకలు వేస్తే ఆ కానుకలు దేవుడు తీసుకున్నవి కాదు. అయ్యా మేము చాలాసార్లు కానుక వేసే ఉంటాం, నేను కాదన్న. అయితే మీరు మనఃపూర్వకంగా వేశారా లేదా? రెండవ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. అర్థమైపోతుంది. నేను దీని గురించి మళ్ళీ మీకు చెప్పబడ్డా. ఏంటంట? కొంచెం వేస్తే ఎక్కువ వేస్తే చిన్న లాజిక్, ఏది పెద్ద లాజిక్ కాదురా, చిన్న లాజిక్. దేవునికి ఇచ్చే విషయం నువ్వు కొంచెమే వేస్తున్నావు, కొంచెమే పంట వేస్తావు. కుటుంబాలు ఎందుకు ఆశీర్వదింపబడలేదు తెలుసా? దేవునికి ఇవ్వకనే. దేవునికి ఇచ్చిన వాళ్ళు బహుగా ఆశీర్వదింపడతారు. అందుకనే కొంచెముగా విత్తువాడు అంటే కొంచెం పంటనే వస్తాడు. విస్తారంగా విత్తువాడు దేవునికి మొట్టమొదటిగా ఏ విధంగా ఇవ్వాలంట? మనఃపూర్వకంగా ఇవ్వాలి. తర్వాత సమృద్ధిగా ఇవ్వాలి. మూడవ విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని. ఎక్కడంటమ్మా? దేవునికి అర్పించే దగ్గర. అక్కడ జ్ఞాపకం వస్తే ఏం చేయాలంట? ముందు బలిపీఠము ఎదుట నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధానపడుము. ఆ తర్వాత వచ్చి నీ అర్పణని అర్పించాలి. ఇదిగో అందరు నా సైడ్ చూడాలి. ఒకసారి నిద్రపోతున్నాడు. నిద్ర వస్తుంది ఎవరికైనా? ఎవరు నిద్రపోకండి, మొత్తుగా ఉన్నారు చాలామంది. ఉదయాన్నే దోశలు తిన్నా, తర్వాత మజ్జిగ మంచి పట్టి మామిడికాయ లాగేసి వచ్చారు అనుకో, చల్లగా వచ్చేస్తుంది నిద్ర కదా. ఇట్ట అంటుంది అక్కడ ఎరక. నిద్రపోకండి, నిద్రపోతే ఎట్లాగా చూడండి.
అర్పణ అర్పించేటప్పుడు అంట నీకు ఎవరైనా విరోధిగా ఉంటే ముందు నీ అర్పణ వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి ఏం చేయాలంటే నువ్వు సమాధానం పడాలి. నీ కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వు అర్పణ అర్పించినా స్వీకరించబడదు. నీ బంధువుల్లో సమాధానం లేకుండా నువ్వు అర్పణ అర్పించినా నీ అర్పణ స్వీకరించబడదు. వ్యక్తిగతంగా నీలో నీకు అపరాధాలు కనిపిస్తున్నా ఒకవేళ నువ్వు అర్పిస్తే అర్పణ స్వీకరించబడదు. నీ భార్య నీ బిడ్డలతో సఖ్యత లేకుండా నువ్వు అర్పణ అర్పిస్తే అర్పణ స్వీకరించబడదు. అందరిలాగా ఏది పెడితేది అందరు దేవుళ్ళలాగా ఏది పెడితేది గొయ్యండ్రా తినండ్రా అని చెప్పి దేవుడు కాదు ఈయన. నేను ఎలాంటి దేవుడు తెలుసా? ఇదిగో నువ్వు అర్పించే అర్పణలు కూడా కండిషన్ పెడతాడు. కండిషన్స్తో కూడిన అర్పణలు దేవుడికి అవసరం కదా. అందరిలాగా రే నాకు ఆ పొట్టేలు పోయింది, నాకు ఇది పోయింది, అది పోయింది, కోసి మొత్తం ఏం చేయాలి? మీరే తిని తాగండి దేవుడు కాదు ఈయన. ఈయన ఎటువంటి దేవుడు అంటే ఈయన పరిశుద్ధుడు. అందుకనే ఈయన అంటాడు ఒక మాట, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే, నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, నీ బంధువుల్లో నీకు వాళ్ళకి ఐక్యత లేకపోతే, నీ ముందు నీ అర్పణ వదిలిపెట్టి పరిగెత్తి వాళ్ళ సమాధానం పొందుకొని రా, అప్పుడు నీ అర్పణ నేను స్వీకరిస్తా. లేకపోతే అది ఎంతైనా సరే నేను స్వీకరించేవాడిని కాదు. 4వ విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. మనుష్యునికి కనబడవల్లని మనుష్యునికి కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులాగా సమాజ మందిరములోను వీధుల్లోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము చాలు రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకూడదు. రహస్యముందున చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ విధంగా ఇవ్వాలంట దేవునికి ఇచ్చేటప్పుడు? రహస్యముగా ఇవ్వాలి. దేవుడు బైబిల్ ఏమో రహస్యం ఏమంటే, నేను ఒక చిచ్చి పోయి వెనకాల కూర్చొని వాక్యం పెట్టాను. ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు ఒక పల్లెలో వాళ్ళు ఎంత ఇస్తున్నారో బహిరంగంగా చదవడం, వాళ్ళు పిలిచి ముందుకు దిగి ప్రార్థన చేయడం. లేకపోతే పిలిచి పేరుతులే నెల్లూరులే బాధేసింది. దేవుడేమో రహస్యం ఏమంటే, వీళ్ళు బోరోదుకుంటున్నారే అమ్మా మాట, నువ్వు బోరోదుకుంటే ఇప్పుడు బాగుంటుంది, కానీ అర్పణ దేవునికి ఇష్టమైంది. బోరొదుకుంటే నీకు సమ్మగా ఉంటుంది, బోరొదుకుంటే నీకు ఎక్కలేని ఆనందం, తేలిక. పలానాయన ఇంత ఇచ్చాడు, పలానామె ఇంత ఇచ్చాడంటే తెగ ప్రేమిస్తాం మాస్టర్ని. అబ్బా నా గురించి ఇంత బాగా చెప్పినాడా, నేను ఇంత ఇస్తున్నా అంత ఇస్తున్నా అని. కానీ నీ అర్పణ దేవుడు స్వీకరించడా? ఏమైనా దేవుడు ఉన్నాడా? ఒకని దేవుడు స్వస్థపరిచాడు. నువ్వు ఎలిషలోకి వెళ్ళి
మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుక అర్పించాలని రాయబడింది కదా. యాజకుడికి యాజకుడి దగ్గరికి కానుక సమర్పించాలడా, లేకపోతే నీ సంఘంలో అందరికీ చూపిస్తా నీ కానుకను సమర్పించుకున్నాడా? మనం ఇచ్చే కానుక ఎలా ఉండాలి తెలుసా? రహస్యంగా. అక్కడ మాట అన్నాడు, నువ్వు రహస్యంగా ఇస్తేనంట రహస్యంగా ఉండే దేవుడు ఇది అంకమ్మ విజయమ్మ ఆమె కడతా ఉన్నాము. నీకు అదే పని. రైట్, దేవుడిని నదిగా కూర్చోబెట్టాడు. ఇదిగో చూడండి, రహస్యముగా నువ్వు కానీ ఇస్తే రహస్యమున్న దేవుడు మీద వస్తాడు. మనుషులు చూసేయడానికి మీరు కానుకలు ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్పన్నా, పాస్టర్ చూస్తే పాస్టర్ గొప్ప చేసుకోవడానికి, పాస్టర్ చేత గొప్ప అనిపించుకోవడానికి, యాజకుడి చేత శభాష్ అనిపించుకోవడానికి కానుకలు కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, దేవుడు నన్ను గమనిస్తున్నాడా లేదా, దేవుడు దీన్ని స్వీకరిస్తున్నాడా లేదా, దేవునికి ఈ కానుక ఇష్టంగా ఉంది లేదా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అర్పించే అర్పణలో కండిషన్లు పెట్టాడు. ఒకటైంది, రెండవది, మూడవది సమాధానముతో, నాలుగవది ఇది రహస్యముగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవునికి ఎలా అర్పించాలి, ఏమర్పించాలి అనే విషయాల్లోకి మనం ముందుకు వెళ్ళాలి. యెహెజ్కేలు 20వ అధ్యాయం 40 వచనంలో ఇంత మీరు ఒక మాట చదివారు. ఏంటంట? నెంబర్ 1 ప్రథమ ఫలదానములు అంటే, ప్రథమ ఫలదానములు అంటే చెప్పాలా? సంవత్సరాలు పట్టే మొదటి ఫలం దేవుడికి తీసుకొని రావాలంట. దేవుని అన్ని మన కుటుంబాల అవసరాలన్నీ మనం చూసుకుంటాం, కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి మనం వీడానికి ఇష్టపడాలి. దేవుడు మనం దీవించాలా, దేవుడు మనం ఆస్వాదించాలా, దేవుడు మన పక్షాన కార్యాలు చేయాలా, మన బిడ్డలను కాపాడాలా, మన భర్తలు కాపాడాలా, మన బంధువులు కాపాడాలా, మన కుమార్తె ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలా. కానీ దేవునికి ఇచ్చే విషయంలో పట్టుకో ప్రథమ ఫలం వినడానికి ఇష్టపడాలి. నువ్వు మాట చెప్పా, నేను ఫాస్ట్ గట్ట మాట్లాడుతున్నా, ఆత్మదేవుడు చెప్పమంటున్నాడు. చెప్ప గ్రామాల్లో అందరూ బలి పట్టుకుంటున్నా అన్నయ్యా లేదా? దేవుడికి ఇవ్వాల్సింది మొట్టమొదటి పాల, మొట్టమొదటి తోడ. చెప్పమ్మా, ఏమి ఇవ్వాలి? దోడేయకుండా మనం ఏం చేస్తారు చెప్పు? అయ్యా జున్ను పెట్టాం, జున్ను చక్కెర వేసుకొని మీరు తినండి. దేవుడికి పాలు కాదు, ఏం కావాలి? మొట్టమొదటిగా చిన్న వాటి తీసేపు నవ్వుకుంటా ఉంటాడు ఆయన. అరే నేను వీళ్ళకి ఇన్నిస్తే వీళ్ళు నాకు ఒక పూట తోడదాగి పాలు తీసుకొస్తున్నారు కదా. నేను వీళ్ళని ఇంతగా ఆశీర్వదిస్తే, వీళ్ళని ఇంతగా చల్లగా నేను చూస్తూ ఉంటే,
వీళ్ళు అర్పించవలసింది అర్పించుకోవడం, దీంట్లో కూడా మోసం చేస్తారు కదా. బైబిల్లో ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు బెరయ. తెలుసా మీకు? ఆ పరిచయం ఉంది ఆ సంఘం. వాళ్ళ దరిద్రంలో కూడా బహుదాతృత్వాన్ని కలిగి ఉన్న సంఘం. మాసిదోనియా ఒకసారి చూడండి. మాసిదోనియా ఎలాగనగా వారు అక్క బహుశ్రమ వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి. నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వము బహుగా విస్తరించిపోయిందట. దాతృత్వం అంటే ఒక్కసారి ఇడిమే కాదు, మాటి కాళ్ళు ఇచ్చే సంఘం, దాతృత్వము కలిగిన సంఘం, దేవుని ప్రేమించే సంఘం, బహు పేదలైనప్పటికీ దాతృత్వంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన సంఘం. ఏమైనా దేవుని బిడ్డ, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. సోదరా, ఎవరంట? ఎవరు పొందుకోవాల్సిందంట? ఎవరు పొందుకోవాల్సిందంటమ్మా? చెప్పమ్మా, చదువు. ఏమి ఇవ్వాలంట? మళ్ళీ చదువుతారా? ధాన్యములో ప్రథమ ఫలం ఇవ్వాలంట, ద్రాక్షారసములో ప్రథమ ఫలం ఇవ్వాలంట, నూనెలో ప్రథమ ఫలం ఇవ్వాలంట, నీ గొర్రెల మొదటి బొచ్చును. ఏది కూడా వదలట్లేదు ఆయన. ప్రతి దానిలో మొదలు ఎక్కడుతాడు. ప్రతి దానిలో ఎక్కడుతాడు. నేను ఒక మాట చెప్పనా, గొర్రె బొచ్చునే పట్టించుకుంటున్న దేవుడు మన సంపాదన పట్టించుకోడా? ఖచ్చితంగా ప్రతి దాంట్లో మనకు ప్రతిఫలం ఇవ్వాలి. గొర్రెలు లేవులే, గొర్రె లేదు, నాకు బొచ్చు లేదు, నా గొర్రెలకి అలా. దీన్ని బట్టి అలా అర్థం చేసుకోబాకండి. వ్యాపారం ఉన్నవాళ్ళు, బిజినెస్ ఉన్నవాళ్ళు, అనేక జీవాలు కాస్తున్నవాళ్ళు, ఇంకా పొలంలో మీ కూలీ పనిలో, ప్రతి దాంట్లో. ఇక్కడ ఓన్లీ నూనె గురించి, ద్రాక్షారసం గురించి, ధాన్యం గురించి ఏమో మాకు లేవులే, మేము పండించేది లేదు, మేము నాగేశ్వరం అంగట్లో మేము ఒడ్లు మేము కొనుక్కొచ్చుకుంటాము, బియ్యం కొనుక్కొచ్చుకుంటాము, మాకు పండితే కదా దాన్ని అనుకోబాకండి. మీ ప్రతి సంపాదనలో దేవుని యొక్క భాగం ఉందని సంగతి మర్చిపోబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క భాగం ఉంది. ఏమైనా దేవుని బిడ్డనా? అందుకనే సొలొమోను మహారాజు రాస్తాడు ఒక మాట.
సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు, చూస్తారా? టకటక. రాబడి అంతటిలో ఏదంట? రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఎవరైనా చేస్తారు పని? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఇదిగో సొలొమోను మహారాజు అనుభవించి రాస్తున్న సామెతలు. ఇచ్చిన తర్వాత ఆశీర్వదింపబడిన సొలొమోను మహారాజు రాస్తున్నామా? దేంట్లో వేయాలంట? రాబడి అంతట్లు ఇవ్వాలంట. తర్వాత ఇస్తారా? ఎవరైనా ఆస్తులు కట్టుకున్న అల్లుడికే ఇవ్వు. ఇస్తావా అల్లుడిగా? 50 ఎకరాలు ఉండి 8 ఎకరాలు చేద్దాం మనకి. ఉండేది 10 ఎకరాలు. ఆయన నాకు కొడుకున్నాడు, వాడికి ఇద్దా? ఆ 10లో కూడా 5 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు తీసుకునే మామూలు ఉన్నారు కదా. మనం యాకోబు మామూలు చూస్తూ ఉంటాం, లాభాలను చూస్తూ ఉన్నాం కదా. బాగా మోసగా అల్లుడికే ఇయ్యం, కూతుర్లకే ఇయ్యం. దేవుడికి ఇచ్చేస్తామా? ఆస్తిలో భాగమా? ప్రియమైన దేవుడు ఉంటారా? దేవుడు అంటున్నాడా, నీ రాబడి అంతటిలో ప్రథఫలం, నీ ఆస్తిలో భాగం. ఎందుకు అడుగుతున్నా తెలుసా? ఎందుకు అడుగుతున్నా చెప్పండి. ఆయన చెప్పాలా? అవన్నీ భూమి ఆయనదే, సూర్య నక్షత్ర చంద్రాలు ఆయనే, సముద్రము ఆయనదే. ఆయనది లేనిది ఈ లోకంలో ఏది లేదు. ఆయన నోటి చేత మాట పలికితే ఇవన్నీ సృష్టింపబడ్డాయి. ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు ఆయనకి ఇచ్చింది పెద్ద గొప్ప. ఆస్తిలో భాగాన్ని ఇవ్వాలంట. ప్రియమైన దేవుడు వెళ్ళరా అంటే నన్ను తిడతారు కానీ ఇదేం బాధయ్యా ఇట్లా మాట్లాడుతున్నాను. నా బాధ ఇదే, నేను మాట్లాడుతున్నానా? నేను దీంట్లో నుంచి ఒక మాట ఎక్కువగా చెప్తే ఆ శాపాలు నా మీదకి వచ్చును కాక, నా కుటుంబం మీదకి వచ్చును కాక. దేవుడు ఏది చెప్పమంటున్నాడో అదే మాట్లాడుతున్నా. ఇలా రాత్రి నుంచి నేను వేరే వాక్యం చూసుకుంటా ఉంటే దేవుడు నన్ను వాక్యాన్ని మాట్లాడకుండా ఆపేసినాడు. మీరు నమ్మాల. గమ్ముగా పనుకొని నిద్రపోయినా. మాట్లాడలా, నన్ను ఏం చేయమంటావు? ఆయన మాట్లాడకపోతే నువ్వు దీని గురించి మాట్లాడమంటే, అయ్యో నేను ఇచ్చేదాని గురించి మాట్లాడానయ్యా, ఈ 6 సంవత్సరాలు నేను మాట్లాడినట్టు కాదంటే, నువ్వు మాట్లాడరా అబ్బాయి, నువ్వు మాట్లాడకపోతే కుదరదు. దేవుడు సిద్ధపరిచిన తర్వాత మాట్లాడకపోతే నేనేం చేయను. అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను, తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ ఎహెజ్కేలు 48వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి టకటక. ఏదో మళ్ళీ చదువు బాబా. అది యెహోవా వాక్కు, ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏ మాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు. అమ్మా, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలమును ఇతరులను అనుభవింపనీయకూడదు. ఆయనది ఆయనకి, ఆయనకి రావాల్సిన ఘనత ఇంకొకరికి ఇవ్వడు. ఆయనకి రావాల్సిన మహిమ ఇంకొకరికి ఇయడానికి ఒప్పుకోడు. ఆయనకు ఏదైతే సమర్పించావో అది ఎవరికి బదులుగా ఇవ్వకూడదు. ఆ 10 రోజులు వాడుకొని మళ్ళీ తెచ్చి మనకూడదు. ఆయనకి అర్పించాలనుకునేది ఆయనకే ఇచ్చేయాల. అది నీ దగ్గర ఎంతకాలం పెట్టుకుంటాం వేరే విషయం, కానీ అది ఆయనదే, అది ఆయనదే.
ఒక్కరోజు ఎవరితో కూడా, సంఘంలో ఎవరితో కూడా ఏ మాటలు మాట్లాడకుండా, యాజకుడితో కూడా మాట్లాడకుండా దేవుని ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయింది. అంతే. వెళ్ళిపోయిందా అన్నమ్మ? ఏం చెప్పింది తెలుసా వాళ్ళ భర్త? అమ్మ ఏటేటా మనం పోయి మన మందిరంలో, శిలోహు మందిరంలో మనం నైవేద్యాలన్నీ అనిపిస్తుంటాం కదమ్మా, రామ్మంటే అవనింది. ఎందుకు తెలుసా? వీళ్ళని అక్కడ తీసుకొస్తే ఇంక మళ్ళీ నేను వెనక్కి తీసుకురా. ఇతను ప్రతిష్ఠిత చేయబడినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చింది, పాలు మాన్పి మందిరంలో వదిలేసింది. అంతే. మందిరంలోనే ఉండిపోయాడు. దేవుడి కోసమే జీవించాడు. దేవుడు ప్రతిష్ఠిత చేయబడింది. ఎవరికి బదులుగా ఇవ్వకూడదు. అది ఎవరు అనుభవించడానికి వీలులే. అది ఆయనది. దాని ద్వారా ఆయనకు మహిమ కలగాల. ఇప్పుడు నేనంటాను, అడగచ్చా నా మాట? పండే ధాన్యంలో, ప్రతి ఫుడ్లో, ప్రతి దాంట్లో, స్థలాల్లో అన్నింటిలో ఆయన ప్రథమ ఫలం ఇవ్వాలి అని అడుగుతా ఉన్నాడు కదా. మరి నీ పుట్టినట్లో, నీ పుట్టిన బిడ్డల్లో, నీ పుట్టిన బిడ్డల్లో దేవునికి ప్రథమ ఫలం ఇయ్యాలా? చెప్పాలా? నేను అందుకోసం ఇంత దూరం తీసుకుని వచ్చాను. నీలక్క అన్నింటిలో ప్రథమ ఫలం అడుగుతున్నాడు కదా. ధాన్యములు అడుగుతున్నాడు, తర్వాత ద్రాక్షారసం అడుగుతున్నాడు, నూనెలు అడుగుతున్నాడు, తర్వాత మీ భూములు అడుగుతున్నాడు, నీ రాబడి అంతట్లో అడుగుతున్నాడు కదా. మీ గర్భంలో పుట్టిన వాళ్ళ ప్రథమ ఫలం ఇద్దా? ఇవ్వాలంటారా ఇద్దంటారా? గమ్ముననేది మౌనంగా చెప్పాలి. ఇవ్వాలంటారా లేదా? చాలా మంది నేను పెట్టాలి ఈ వాక్యం యూట్యూబ్లో ఎదురా. నీ గర్భఫలంలో కూడా ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో దేవుని పరిచర్య చేసేవాడు అంతా. హల్లెలూయా, హల్లెలూయా. వాణ్ణి బట్టి నీ కుటుంబాలు దీవించబడతాయి. వాణ్ణి బట్టి ఇదిగో నీ కుటుంబంలో ఆశీర్వాదం. దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన వాడు ప్రతి గృహాల్లో ఉండాలి, ప్రతి కుటుంబాల్లో ఉండాలి. ఉండద్దా? ఉండద్దంటారా? ఉండబడతారా? ప్రియమైన దేవుని మన కోసం దేవాతి దేవుడు కూడా ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. హల్లెలూయా. తన ప్రియ కుమారుణ్ణి ప్రథమ ఫలముగా మన కోసం ఆయన అర్పించేసినాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలు. క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. నీ కోసం ప్రథమ ఫలముగా తన కుమారుణ్ణి అర్పించేసినాడు. నీ కోసం తన కుమారుణ్ణి సిలువకు అప్పచెప్పినాడు. నీ కోసం తన కుమారుణ్ణి ఇదిగో కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికి అప్పగించినాడు. నీ కోసం ఇదిగో ఆయన రక్తం దాచేదాకా కొట్టబడ్డాడు. ఇదిగో నీ కోసం తన కుమారుణ్ణి సిలువకు అప్పచెప్పాడు. నీ కోసం తన కుమారుణ్ణి మరి తిరిగి లేపిన దేవుడు ఇదిగో నిన్ను కూడా ప్రథమ ఫలం అడగడా అంటాను. అడగడా? తన కుమారుణ్ణి నీ కోసం అర్పించేస్తే
నీ గర్భంలో పుట్టిన బిడ్డలు ఆయన పరిచయంలో ఉండాలని కోరుకుండా ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ప్రథమ ఫలం ఆయనది, ప్రతిష్ఠించబడింది, మరి ఎవరికి వదిలేయబడదు, అది ఆయనది. ప్రియమైన దేవుని ఉంటారా, పాయింట్కి వచ్చేస్తున్నా. నిర్గమకాండం 13వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ప్రతి తొలిచూలు పిల్లను బాగా వినాలి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపబడెను, వారిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి తొలిచూలు పిల్లయు ఆయన్ని, ప్రథమ సంతానం అయింది, అందులో మగది ఏంటంటమ్మా, మగది యెహోవాదగును. ప్రథమ ఫలం ఇచ్చుట మర్చి ప్రతిఫలం పొందుకుంటున్నాం. మనం ప్రథమ ఫలం ఇచ్చేది మర్చిపోయాం. దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నాం? ప్రతిఫలం ఆశిస్తున్నాం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో దేవునికి నువ్వు ఇచ్చే కానుక ఎలా ఉన్నాయి? ప్రథమ ఫలం ఏంటినా? రెండవదిగా మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మలాకి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఏముండాలంట మందిరంలో? అందరూ చెప్పాలా? మందిరంలో ఏముండాలంట? ఆహారం. ఏముండాలంట మందిరంలో? మళ్ళీ చెప్పాలి అందరు పెద్దగా. ఆహారం మందిరంలో ఉండాలంట. 10వ భాగము మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా ఆ దీవెనను కుమరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా. మీకు రహస్యం చెప్తాను నేను. ఇది రహస్యం. ఏంది ఇది? రహస్యం. దేవుణ్ణి శోధిస్తే మన పక్షాన దేవుడు కార్యాలు చెయ్యాలి అంటే ఏం చేయాలంట? మనం మొట్టమొదటిగా 10వ భాగం ఆయనకు ఏం చేయాలంట? తీసుకొని రావాలంట. నీకు ఇచ్చిన భాగం అంతా అయిందే. నీకు ఇచ్చిన 100 రూపాయలు అయిందే. దానిలో 10 రూపాయలు పెద్ద దిశ. కానీ దేవుడు నిన్ను 100 రూపాయలు అంటావా? ఏమంటాడైనా? 10వ భాగం. ఎందుకు తెలుసా? మందిరములో ఆహారం ఉండాలి. మందిరము అనేక మందికి ఆహారం పెట్టే మందిరంగా ఈ మందిరం ఉండాలి. ఎవరిని పస్తులతో పంపించకూడదు మందిరంలో. దేవుని బిడ్డ, ఈరోజు మన మందిరాన్ని చూస్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది తెలుసా? ఇదేందయ్యా, పెద్ద పెద్ద సిటీల్లో కూడా పెట్టరన్నాను. మీ మందిరంలో ప్రతిరోజు భోజనాలు, మందిరంలో ఆహారం ఉండాలి. ఎవరు ఒట్టి గడుపుతో బాగూడదు. ఆత్మీయంగా ఒట్టి గడుపుతో బాగూడదు, శారీరకంగా ఒట్టి గడుపుతో పోవడానికే లే. అందరూ సమృద్ధిగా తినిపోవడమే.
మందిరములో ఆహారం ఉండుటకు నీ 10వ భాగం దేవుడు అడుగుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసీయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుళ్ళు ఇస్తున్నారంటే వీళ్ళు అసలు మనం అసలు ఆలోచిస్తామా ఈ మాట? దేవుడు అంటాడండి. పుదీనా ఎంత, దాని కథ ఎంత? జీలకర్ర చాలా కాస్ట్ అనుకోండి, అది అంత వచ్చి చాలా కాస్ట్ కదా. పుదీనాలో ఇస్తున్నారంట, దేవుళ్ళు ఇస్తున్నారంట, సోపులో ఇస్తున్నారంట. సోప్ అంటే మనం డాబా పోయి తింటే ఇస్తారే సోపు, నోట్లు వేసుకొని వాసన కోసం తింటామే. సోపులు ఇస్తున్నారంట. తర్వాత జీలకర్రలు ఇస్తున్నారు. ఇవి కాదరా ఇచ్చేది, ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలు మర్చిపోతున్నారా మీరు? మీకు దయ లేదురా, మీకు కనికరం లేదురా, మీకు జాలి లేదురా. ఎవరంటే వాళ్ళు పట్టుకొని హింసించాలనుకుంటున్నారా? ఏం బతుకులు రా మీ అని తిరుగుతున్నాడు ఆయన. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఆజ్ఞలను పాటించకుండా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా చర్చిలకే పోకుండా అప్పుడప్పుడు టౌన్లో కొంతమంది చచ్చిపోతారు. వాడు ఏ రోజు కూడా చర్చికి పొయ్యే ఉండడం. ఏదో వాళ్ళ కొడుకులు వాళ్ళ భార్యలో పోతారు, కానీ అయ్యగారు మటుకు వాడు. ఇక పాస్టర్ గారు ఏం చేయాలా? ఎవరు చూసి అతనికి భూస్థాపన చేయాలా? వాళ్ళ బిడ్డలు చూసి వాళ్ళ భార్యను చూసి ఏం చేయాలా? భూస్థాపన చేయాలా? అయితే ఈయన దేవుని లేఖన గ్రంథాలు అతను తెలిసింది ఒకటే, ఏం తెలుసా? నాకు పెన్షన్ వస్తే పెన్షన్లో 10వ భాగం పంపించాలని ఉంటుంది. కానీ వాడికి నీతి తెలియదు, తర్వాత కనికరం లేదు, ఏమీ ఉండవు. ఇక అందుకని అన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, జీలకర్రలోను, ఇంకా దేంట్లో, సోపులో, అన్నింటిలో మీరు 10వ భాగం ఇస్తారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని కట్టలను మర్చిపోతారు కదా. ఏ బతుకులు రండి. ప్రియమైన విశ్వాసం, అన్నింటిలో దేవుడికి 10వ భాగం ఇయ్యాలని దేవుడు కోరుకుంటూ తన ఆజ్ఞలు కూడా మర్చిపోకూడదని మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకని ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు. ఆదికాండం 14:20 వచనంలో ఒక మాట అంటాడు. అమ్మా అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. 10వ భాగము అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చుటకు ఏం చేశాడంట? అన్నిటిలో ఏం చేశాడంట? ఆయన 10వ భాగం ఇచ్చెను. 10వ భాగం ఇచ్చెను. ప్రియమైన విశ్వాసి, దేవుని మందిరములో ఆహారం ఉండడానికి నువ్వు 10వ భాగం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ విషయం మీ పాదాలు తీసుకుని వస్తున్నాను. సంఖ్యాకాండం 30వ అధ్యాయం. సంఖ్యాకాండం 30వ అధ్యాయం. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం.
ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఏం చేయాలంట? మాట తప్పక. దేవునికి మాట ఇస్తే ఆ మాట ఏం చేయాలా? తప్పనే తప్పబడతాం. అందుకని మాట ఇవ్వకుండా ఉన్నా కూడా అదొక లెక్క. కానీ అయ్యా నా స్థితి అది కాదు, నీకు మాట ఇచ్చి నెరవేర్చుకునే పరిస్థితి, నేను ఏమి ఇయ్యలేనయ్యా ఈ స్థితిగతులను బట్టి అన్నా కూడా దేవుడు గమ్ముకుంటాడేమో. కానీ ఒక్కసారి దేవుడికి మాట ఇచ్చి మాట మటుకు తప్పడానికి లే. ప్రియమైన దేవుడు వల్ల ఏదంటే అది ఎట్లా పడితే అట్లాగా దేవునికి మొక్కుకోవడం తప్పు. బైబిల్లో ఒక ఆయన యెఫ్తా ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను యుద్ధంలో జయించి నా ఇంట్లోకి నేను ప్రవేశించేటప్పుడు మొదట ఏది ఎదురొస్తే దాన్ని బలిస్తాను. కూతురు ఎదురొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి మొక్కే మొక్కుబడులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దేవుడు, ఆయన నీ వల్ల నా వాళ్ళ మనిషి. ఆయన దగ్గర అవునంటే అవును, కాదంటే కాదంతే. మోక్షముగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనతో నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది నెరవేర్చాలి. చాలాసార్లు మనం నెరవేర్చలేదనుకోండి, అది వేరే విషయం. నెరవేర్చం కూడా, దానికి మనం ఖచ్చితంగా తీర్పు చెప్పాల్సిన రోజు ఉంది. ద్రవవాకండి, ముగించేస్తాను. ఇవన్నీ దేవుడు కూడా దావీదు దేవునికి మొక్కుకున్న మొక్కులు చెల్లించాడు. హన్నమ్మ ఏదైతే మొక్కుందో మొక్కులు చెల్లించింది. యెఫ్తా తను మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించడానికి ఇష్టపడ్డాడు. పౌలు తను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లించడానికి ఇష్టపడ్డాడు. ఏమైనా దేవుడు బిడ్డ అయితే దేవుడు, నేను ముగిస్తాను, దేవుడు మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా? అసలు నీ దగ్గర నుంచి ఆయన ఎక్కువ కోరుకునేది ఏదో తెలుసా? సామెతలో 23వ అధ్యాయం 26వ వచనం, దేవుడు నీ దగ్గర కోరుకునేది ఏదో ఒకటి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఎట్లా ఉండాలంట? ఏమి ఇవ్వాలంట? మా దేవునికి హృదయాన్ని ఇవ్వాలంట. హృదయాన్ని ఇవ్వాలంట. అన్నిటికన్నా దేవుడు కోరదగినది, మెచ్చుకొనదగినది ఏదైనా ఉందంటే హృదయమే. హృదయమే, హృదయమే. మళ్ళీ హృదయం ఏమైనా మంచిదా అంటే మంచిదా అంటే అది ఎటువంటిది? అబ్బా మరి చెప్తున్నారమ్మా, కమ్మగా ఉంది మాట. ఎలాంటిదంటే అది హృదయం అన్నిటికన్నా దేనికన్నా మోసకరమైందంట? అన్నిటికన్నా మోసకరమైనది హృదయం. అన్నిటికన్నా కఠినమైనది హృదయం. అన్నిటికన్నా లోబడినది హృదయం. అన్నిటికన్నా తిరుగుబాటు చేసేది. ప్రియమైన దేవుడు పెట్టినారు. దేవుడు అడుగుతున్నాడు. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి చదవండి టక. చాలు. హృదయం అన్నిటికంటే ఏంటంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. హృదయం అన్నిటికన్నా ఏంటంట? కఠినమైనది, కాఠిన్యమైనది. లేవికాండం 26వ అధ్యాయం 41వ వచనం. తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించుటననియు ఒప్పుకొనిన ఎడల అనగా లోబడని తమ హృదయ
ఏంటంట? హృదయం ఎటువంటిదంట? లోబడినది. ఇది మోసకరమైనది, కఠినమైనది, లోబడినది. ఇర్మియా 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా మాట రాస్తాడు. చదవండి. ఎటువంటిదండి ఇది? ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు కలిగిన వారు. ఎటువంటిదండి ఇది? తిరుగుబాటు చేసేది, ద్రోహం కలిగిన మనసు కలిగినది. కానీ దేవుడు దీన్ని అడుగుతున్నాడు. దేవునికి ఏం కావాలంట? మీ హృదయం కావాలి. ఇది లోబడకపోయినా, ఇది మోసకరమైనదైనా, ఇది కఠినమైనదైనా, ఇది తిరుగుబాటు చేసేదైనా ఆయనకు కావాల్సింది ఇదే. ప్రియమైన దేవుని పాత నిబంధనలో యాజకులు జంతువులను, అనేకమైన తోడలను, మేకలను, పొట్టేలను, వాటన్నింటినీ దేవుడు అర్పించారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు మనం అడిగేది ఏంటంట? అదే ఇస్తాం ఆయన హృదయం. మనసు నువ్వు ఆయనకు ఒకసారి హృదయం ఇస్తే, ఇదిగో నీ హృదయం నీకు లోకం ఉండదు. నీ హృదయంలో లోకాన్ని నువ్వు ఒక పురుగుగా చూస్తావు. లోకం గడిపేది ఇంకా. అందుకని సజీవ యాగముగా హృదయాన్ని సమర్పించాలి అట. మన సొంత శరీరాలు దేవునికి మహిమార్థంగా ఉపయోగపడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడట. దేవుడు కోరే నిజమైన సమర్పణ ఇదే. ఇంటి అర్పణయే దేవునికి ఇష్టమైనది, దేవునికి పవిత్రమైనది. సంపూర్ణంగా దేవునికి సమర్పించవలసిన నీవు అసంపూర్ణుడుగానే మారిపోతున్నావు కదా. అన్నింటిలో భాగమిస్తున్నావు కానీ నీ హృదయాన్ని నీకు సమర్పించడం లేదు కదా. ప్రియమైన విశ్వాసి, ఎలా సమర్పించాలి? దేవునికి ఎలా సమర్పించాలి? ప్రేమతో సమర్పించాలి, విశ్వాసముతో సమర్పించాలి, విధేయతతో సమర్పించాలి. ఆఖరిగా నేను ఒక మాట చదివి ముగిస్తాను. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఏం సమర్పించాలంటమ్మా? దేహాన్ని దేవునికి, దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు క్రీస్తు కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. అది అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. అది అర్పణ కోరలేదు దేవుడు.
మొట్టమొదటి ఏం కావాలి ఆయనకి? నీ హృదయం చేస్తే అప్పుడు నీ ఆస్తిని నువ్వు చూడాలి. దశమభాగాన్ని లెక్కించి సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను భాగం కాదు ఆయనకి. ఇదిగో నీ జీవితం ఆయనకి భాగంగా అర్పించేస్తాను. నీ జీవితం ఆయన పాదం దగ్గర పోస్తాను. సజీవ యాగముగా నువ్వు ఆయనకు సమర్పించుకుంటావు. దేవునికి ఇంకా ఎవరైనా హృదయం లేకపోతే, ఇంకా లోకానికి అప్పచెప్పబడి ఉంటే, మీ దేహాన్ని, మీ శరీరం ఇంకా లోక ఆశలకు అలవాటు పడిపోయి ఉంటే, దేవాది దేవుడు ఈరోజు నీకు మంచి అవకాశం ఇస్తాడు. అయినా నా దేహాన్ని నీకు ఇస్తాను, నా హృదయాన్ని నీకు ఇస్తాను, 10వ భాగం నీకు సమర్పిస్తాను. సజీవ యాగముగా నన్ను నేను అర్పించుకుంటాను. ఇదిగో నా కోసం నీ ప్రియకుమారుణ్ణి నైనా ఈ లోకానికి మా కోసం యాగముగా పంపించావు. నీ ప్రియకుమారుని మా కోసం బలి చేశావు. ఇదిగో మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి కొరకాయి, మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి కొరకాయి నీ ప్రియకుమారునినైనా ఆ సిలువలో మా కోసం యాగమైనట్లు చేశావు. మేము పొందవలసిన గాయాలు ఆయన పొందుకున్నాడు, మేము పడవలసిన శిక్ష ఆయన భరించాడు. నీతో సమానముగా ఉండకూడని భాగ్యం ఉంచుకోలేదు. మా కోసం ఈ లోకం మీద పాదం పెట్టావు. అంత గొప్ప దేవుడు నాయన. మా కోసం నీ కుమారుడిని ఆ శిలువలో చేయవదిలావు. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తుని మా కోసం ఈ లోకానికి అర్పించావు. నీకు ఏమి ఇచ్చి నీ రుణం చెల్లించుకుంటావు అని దేవుణ్ణి ఆరాధించాను. కళ్ళు చూసుకొని ప్రార్థన చేసుకున్నాను.